హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న ఆర్టిస్ట్గా మొదలుపెట్టి సోలో హీరోగా వరుస అవకాశాలు చేజిక్కించుకునే దాకా సత్యదేవ్ పడిన కష్టం అంతా ఇంత కాదు. కొదమసింహం సినిమా చూసి చేతికి గాయం చేసుకునే అమాయకత్వం నుంచి అదే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో విలన్గా నటించడం అంటే ఊరికే జరిగే వ్యవహారం కాదు. నువ్వు నా మూడో తమ్ముడివే అని మెగాస్టార్ నోటితోనే అనిపించుకోవడం కన్నా అదృష్టం ఏముంటుంది. కానీ సత్యదేవ్ టాలెంట్ ఎంతున్నప్పటికీ సక్సెస్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోతుంది. తాజాగా విడుదలైన జీబ్రా సినిమాకు కూడా ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. దీనికి విపరీతమైన ప్రమోషన్లు చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. జీబ్రా నటులతో లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు జరిగాయి. బ్రహ్మాజీ లాంటి ఆర్టిస్టుల సాయంతో వెరైటీ పబ్లిసిటీ చేశారు. గత కొన్నేళ్లుగా డిజాస్టర్లు చూస్తున్న సత్యదేవ్ కు కంటెంట్ పరంగా జీబ్రా కొంచెం మెరుగ్గా అనిపించినా విడిగా చూసుకుంటే మాత్రం పెదవి విరిచేలా ఉండడం అభిమానులను కలవరపరుస్తోంది. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ తీసుకున్న బ్యాంక్ క్రైమ్ కథ వైవిధ్యంగా ఉన్న దాన్ని చెప్పే క్రమంలో ఓవర్ డీటెయిలింగ్ కి వెళ్లడం అయోమయానికి దారితీయగా సెకండ్ హాఫ్ లో జరిగిన గందరగోళం అసంతృప్తిని మిగిల్చింది. క్లైమాక్స్ కొంత ఓకే అనిపించింది. ఇక గాత్రము, అభినయము, డాన్స్ ఇలా అన్నీ చేయగలిగే సత్యదేవ్ కు సరైన కంటెంట్ పడడం లేదు. వినడానికి బాగానే అనిపించే గాడ్సే, గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ, స్కైలాబ్, తిమ్మరుసు వగైరాలన్నీ దెబ్బతినడానికి కారణం దర్శకులు పడిన తడబాట్లే. బ్లఫ్ మాస్టర్ సినిమా సైతం భారీ లాభాలు తీసుకొచ్చింది కాదు, ఆన్లైన్ వ్యూస్ డబ్బులు కాదుగా అంటూ ఆ సినిమా నిర్మాత వేసిన చురక గురించి సత్యదేవే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక దీపావళి సందడి తర్వాత బాగా నెమ్మదించిపోయిన బాక్సాఫీస్ దగ్గర జోష్ని వాడుకునేలా జీబ్రా కనుక ఉంటే సత్యదేవ్ జాక్పాట్ కొట్టినట్టయ్యేది. కానీ అలా జరిగే సూచనలు లేనట్టే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.